అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. అప్పుడు సెన్సిటివ్ ప్లేస్ అని గుర్తురాలే. రాష్ట్ర ముఖ్యమంత్రి పైన నుంచి పాదయాత్ర కఠినంగా నిర్ణయిస్తామని చెప్పి వారం రోజుల నుంచి ప్రచారం జరుగుతుంటే ముఖ్యమంత్రి గుర్తురాలే సెన్సిటివ్ ప్లేస్ అని. ఎందుకు సెన్సిటివ్ ప్లేస్ అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి? ఎందుకు భారతీయ జనతా పార్టీ ప్రజా సంగ్రామ యాత్ర అంటే భయపడుతుందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. బైన్సాయి తెలంగాణ రాష్ట్రంలో ఒక భాగం అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. బైన్సాను కాపాడాలని నువ్వు ముఖ్యమంత్రి కావు, అన్ని మూసుకొని ఇంట్లో కూర్చోవాలి. నువ్వు నీతో చేత కాకుంటే బైన్సాన్ని కాపాడని మూర్ఖుని నువ్వు, చేతగాని దద్దమ్మవు నువ్వు. ఇవాళ నువ్వే పోకిని మాటలు పెడుతున్నావు. నువ్వు రాత్రి 2 గట్టిగా చంపినట్టున్నావు సండే అని పోలీసు అధికారులకు ఆదేశాలు ఇస్తున్నావు. నవ్వుకుంటారు పోలీసు అధికారులే. మా డ్యూటీ వేసింది సార్ అంటారు కొంత అధికారులు వచ్చి, ఆఫీసర్లు మన కానిస్టేబుల్ వచ్చి డ్యూటీ వేసింది సార్, డ్యూటీ కూడా సిద్ధంగా ఉన్నాం మేము, సడన్గా క్యాన్సర్ అంటున్నాం సార్. బైన్సా పోవాలంటే వీసా తీసుకోరు వాళ్ళ. మేము ఇప్పుడు బైన్సా వేరే దేశంలో ఉందా? ఓవైసీ కుటుంబానికి బైన్సాను ప్రత్యేక దేశం వేసి వాళ్ళకి అప్పచెప్తున్నావా? ఏం జరిగింది బైన్సాలో? ఇయ్యద్దా బైన్సాకు భరోసా ఇయ్యద్దా? మేము 12 ఇళ్లు దగ్ధం చేస్తే కనీసం ఒక్కరికి కూడా, కనీసం ఒక్క కుటుంబాన్ని కూడా కనీసం ఆదుకునే ప్రయత్నం చేయని నిజమైన హిందూ అంటావు నువ్వు మూర్ఖుడు. నేను ఇళ్లకి ఇల్లు దగ్ధం చేశారు, ఒక్కసారి నీ నోటి నుంచి వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేయలే. పీడీ యాక్టివిటీస్ కార్యకర్తల మీద, అమాయకుల మీద 3 నెలల పాటు 2 నెలల పాటు జైల్లో ఉంచినావు. అందుకే నిర్మల్ ప్రజలకు 1000 ఊడల మరి చరిత్ర గుర్తొస్తున్నది. గుర్తుంచుకో రాష్ట్ర ముఖ్యమంత్రి, 1000 ఊడల మరి చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని ఆ రోజు నిజాం మెడలు ఏ విధంగా సర్దార్ పటేల్ వంచిండో, నిజాం మెడలను ఈ రోజు అదే చరిత్ర తెలంగాణ ప్రజలకు గుర్తొస్తుంది, నిర్మల్ ప్రజలకు గుర్తొస్తున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. భాగ్యలక్ష్మి దేవాలయం దగ్గర వేస్తే కూడా ఇదే ముఖ్యమంత్రి గొడవలు సృష్టించాలని ప్రయత్నం చేశాడు. గొడవలు సృష్టించే ప్రయత్నం చేసి ఆ నేరాన్ని భారతీయ జనతా పార్టీ వైపు నెడితే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మత ఘర్షణ చెలరేపుతున్నది, శాంతి భద్రత సమస్య సృష్టిస్తున్నది, మతాల మధ్య చిచ్చు పెడుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మించే ప్రయత్నం ఆ రోజే చేసిండు రాష్ట్ర ముఖ్యమంత్రి. ఆ రోజు భారతీయ జనతా పార్టీ